హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక. సంతోషంగా ఉన్నవారు బిగ్గరగా యేసయ్యకు స్తోత్రం చెబుదామంటారా? హల్లెలూయా. మంచిది. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించునుగాక. హల్లెలూయా. మంచిది. ఈ యొక్క పునరుద్ధాన ఆరాధనకు ఎంతో ఆసక్తిగా కూడి చేరువచ్చిన నా ప్రియ దేవుని బిడ్డలందరికీ, స్త్రీలకు, పురుషులకు, పిల్లలకు, పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నిండు వందన వచనం తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. కీర్తనల గ్రంథం 88:9 మనం చూద్దాం. కీర్తనలు 88:9 కొరాహు కుమారులు రచించినటువంటి కీర్తన. అమ్మా, బాధ చేత, చూడండి, బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది. యెహోవా ప్రతిదినము నేను నీకు దేని చేత అతని కన్నులు క్షీణించుచున్నాయట? బాధ చేత తన కన్నులు క్షీణించుచున్నాయి. ఎవరు రాశారు ఈ కీర్తనని మనం ఆలోచన చేయగలిగితే, కొరాహు కుమారులు వారి శ్రమకాలములో, కష్టకాలములో దేవుణ్ణి కొనియాడుతూ దేవుణ్ణే అంటిపెట్టుకొని చేస్తున్నటువంటి కీర్తన, ప్రార్థన, దైవ ధ్యానం అన్నమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నా దేవుని ప్రియులారా, ఈ కీర్తన కొరాహు కుమారులు రచించారన్నమాట. వారికి కలుగుతున్నటువంటి శ్రమల్లో, ఇబ్బందుల్లో, కన్నీళ్లలో సైతం వారు ప్రార్థించటం మాత్రం మానలేదు. వారి శ్రమల్లో, కష్టాలలో, కన్నీళ్లలో సైతం కూడా వాళ్ళు ప్రార్థించటం మాత్రం మానుకోలేదు. దేవుణ్ణి అంటిపెట్టుకొని, మీరు పైనుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ కీర్తన మొత్తం చదవండి. చాలా శ్రమల్లో శత్రువులు కూడా వాళ్ళని అణగతొక్కుతున్నటువంటి పరిస్థితులు, లాంటి శ్రమలు అనుభవిస్తున్నప్పటికీ, అలాంటి ఘోరమైన శ్రమల్లో కూడా దేవుణ్ణే వెతుకుతూ, దేవుణ్ణే ప్రార్థిస్తూ, దేవుని పైన నిరీక్షణ ఉంచినటువంటి గొప్ప దైవ భక్తులు కొరాహు కుమారులు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ప్రార్థించటం మాత్రం ఏం చేయట్లేదంటే వాళ్ళు మానటం లేదు. మందిరానికి వెళ్ళటం కూడా వాళ్ళు మానటం లేదు. 1-5 వచనాల్లో మనం గమనిస్తే వారు పడిన శ్రమలు వర్ణించలేవని మనకు అర్థమవుతుంది ఆ కీర్తనలో. 1-5 వచనాలు. యెహోవా నా రక్షణ కర్తవగు దేవా, రాత్రివేళ నేను నీ సన్నిధిలో మొరపెట్టిన నాడు నా ప్రార్థన నీ సన్నిధిలో చేరునుగాక. నా మొరకు చెవియొగ్గుము. నేను ఆపదలతో, ఎక్కడ నిండి ఉన్నాడట? నేను ఆపదలతో నిండి ఉన్నాను. నా ప్రాణము నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది. దిగువారిలో నేను ఒకనిగా ఎంచబడి తిని అయితిని. చాలు. ఇలాంటి ఒక ఘోర శ్రమల్లో వాళ్ళు మగ్గిపోతున్నా కూడా దేవుని మందిరాన్ని విడవకుండా, ఆదివారం ఆరాధన మానకుండా, వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విశ్రాంతి దినాన్ని వాళ్ళు ఆచరిస్తూనే దాన్ని మానకుండా దైవ సన్నిధిలో వాళ్ళు గడుపుతూ ప్రార్థన చేస్తున్నారు. ఎలాంటి శ్రమల్లో ఉన్నారో ఇప్పుడు మనం చదివాము. అలాంటి శ్రమలు ఈ రోజున నీకు వస్తే నీ పరిస్థితి ఎలా ఉంది? కొద్దిపాటి శ్రమలకి ప్రార్థన కూడా చేసుకోవట్లేరన్నమాట. కొద్దిపాటి కష్టాలకే, కొద్దిపాటి ఇబ్బందులకే, కొద్దిపాటి బాధలకే మందిరం కూడా మానేసి దిగులుతో లోకంలో ఉన్నటువంటి ఆలోచనలతో క్షీణించిపోతున్నారు. దైవభక్తిలో ఉండి క్షీణించిపోతే దేవుడు చిగురింపజేస్తాడు. ఏమండి? దైవభక్తిలో ఉండి క్షీణించిపోతే దేవుడు చిగురింపజేస్తాడు. అలాగే దేవునికి ఎడమై క్షీణించిపోతే నిన్ను బాగుపరచగలిగిన వాడు ఎవరు లేరు. అంజూరపు చెట్టు యొక్క పరిస్థితి అవుతుంది మనది.
అందుకనే వాళ్ళు ఆరాధన సైతం కూడా వాళ్ళు మానటం లేదు. వారి శ్రమలు వర్ణించలేవని మనకు ఆ వచనాల్లో అర్థమైంది. అలాంటి బాధలు కష్టాల చేత వారి కన్నులు సైతం ఏమైపోయాయట, క్షీణించిపోయాయి. అయినా వారి ప్రార్థన మాత్రం ఆగలేదు. ఎందుకు ఆగలేదు? అయినా వారి ప్రార్థన సైతం ఏం కాలేదట. అందరు నాకు రిప్లై ఇవ్వాలి. అయినా కూడా వాళ్ళ ప్రార్థన ఆగిపోయిందా? బాధ చేత ఏమైపోయాయట వారి కన్నులు క్షీణించటం అంటే అర్థం ఏంటి? విచారం చేత గుంటలు పడి అవిగా చావు కళ్ళు పడ్డాయి అంటాం కదా, అవునా? ఏంటి సంధ్యకి ఎలా డల్లుగా ఉంది? ఏం లేదా? ప్రైజ్లో కుమారులు ఉన్న బాధల కంటే ఎక్కువేం మనకి లేవు. ప్రైజ్లో సంతోషంగా ఉండాలి. దేవుని మందిరంలో ఎలా ఉండాలి? మనం సంతోష సమాధానాలతో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడట? ఆశీర్వదిస్తాడు. బాధ చేత వారి కన్నులు ఏమైపోయాయంటే క్షీణించిపోయాయి. అలాంటి శ్రమల్లో కూడా వారి ప్రార్థన ఆగటం లేదు. ఎందుకని? వాళ్ళ ఆశ ఏంటి? వాళ్ళ సంకల్పం ఏంటి? యోబు గ్రంథం మనం చూస్తే 19:26 యోబు గ్రంథం 19:26. చూడండి, యోబు భక్తుడు అంటున్నాడు, ఇలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత కూడా, కింద ఫుట్ నోట్లో ఏముంది? శరీరము లేకుండానే నా దేవుణ్ణి నేను చూచెదను, ఇంకను నేను ఆయనను నా మట్టుకు నేనే చూస్తాను. చూడండి, కొరాహు కుమారుల ప్రార్థన, వారి కన్నులు క్షీణించిపోతున్నా, వారి దేహము క్షీణించిపోతున్నా, వారి ప్రార్థన ఎందుకు ఆగలేదని మనం గనక ప్రభువుని అడగగలిగితే, వారి ప్రార్థనలో కష్టాలలో విశ్వాసంతో నిరీక్షణతో ఆ సమస్యల మధ్య కూడా ప్రార్థన ఎందుకు ఆపలేదని మనం అడగగలిగితే, ఎందుకంటే వారి నిరీక్షణ ఒక్కటే, ఏమిటంటే కష్టకాలములో ప్రార్థన మందిరము మానేస్తే యేసయ్యను మహిమలో మేము చూడలేము. ఇక్కడ భౌతిక దేహము నలిగిపోతుంటే, ఇక్కడ భౌతిక దేహము క్షీణించిపోతుంటే, ఈ క్షీణించిన దేహం కొరకు, ఈ క్షీణించిపోయే ఈ శరీరం కొరకు నేను బాధపడుతూ దిగులు పడుతూ దేవుణ్ణి మర్చిపోయి ప్రార్థన మానేసి మందిరం మానేసి కూర్చుంటే, రేపు ఈ దేహాన్ని నా ఆత్మ విడిచినప్పుడు ఇదిగో మహిమ స్వరూపుడైన ఆ దేవుణ్ణి చూడలేము గనుక ఈ దేహము క్షీణించిపోయినా సరే అలా ఆ దేవుని చూసే భాగ్యం మాకు కావాలి. కాబట్టి ప్రార్థన మేము మానము. ప్రైజ్ ది లార్డ్. ఆరాధన మేము మానము, మందిరము మేము మానము. కన్నులు క్షీణించిపోయినా, అవి ఎలా పాడైపోయినా, ఎన్ని కష్టాలైనా బాధలైనా అనుభవిస్తాం, కానీ ఆ మహిమ స్వరూపుడైనటువంటి పరలోక రాజ్యాన్ని ఏలుతున్న యేసయ్యను చూడాలనే వారి యొక్క నిరీక్షణ. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనకైతే భౌతికంగా ఆలోచించుకొని ఇప్పుడు బతికింది బతుకు అనుకుంటాం, అవునా? ఇప్పటికి బతికిందే బతుకు అని మందిరం మానేసుకుంటాం, ప్రార్థన మానేస్తాం, కుటుంబంలో వాక్యం చదవటం మానేస్తాం, ఎలా పడితే అలా మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాం అన్నమాట. ఈరోజు మనం ఒక మార్పులోనికి రావాలి. ఈరోజు లోక సంబంధంగా నువ్వు క్షీణిస్తే నీకు ప్రయోజనం ఏమీ లేదు. దేవునిలో ఉండి శ్రమలలో నువ్వు క్షీణించిపోయిన నీ దేహము కంటే, నీ శరీరము కంటే నీకు పరలోకములో ఆయన మహిమ శరీరాన్ని, మహిమ వస్త్రాలను నీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకరోజు యాకోబు గారు తన మామకు తెలియకుండా, అందరు నాకై చూడాలి,
ఒకరోజు యాకోబు గారు ఉన్న పాటున ఒక ఆలోచన చేసుకొని భయపడి, ఇక ఇక్కడ ఉంటే పరిస్థితులు చక్కబడవని చెప్పి యాకోబు ఏం చేశాడంటే అర్జెంటుగా ఉన్న పాటున తన మామ గొర్రెల బొచ్చు వేయడానికి అడవికి వెళ్ళినప్పుడు, తన కొడుకులు కూడా లేనప్పుడు సందు చూసుకొని ఏం చేశాడంటే తన భార్యలు, పిల్లలను, దాసులను వెంటబెట్టుకొని ప్రయాణమైపోయాడు. ఉన్నత పర్వతం మీదకి కనపడని చోటుకి వెళ్ళిపోయాడు. లాభాన్ని ఇంటికి వచ్చేసరికి ఎవరు లేరు, అంత ఖాళీ అయిపోయింది. అంత ఖాళీ అయిపోయేసరికి పరుగులెత్తుకుంటూ వెతకడానికి వెళ్ళాడు. వెతుక్కుంటూ వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? లాబాను వెతుక్కుంటూ వెళ్తున్నప్పుడు, ఏయ్ లాబాను, నీవు మాత్రం యాకోబును ఎలాంటి మాటలు అనొద్దు, జాగ్రత్త, నోరు అదుపులో పెట్టుకొని దేవుడు మార్గం మధ్యలో లాబాను దర్శించాడు. అప్పుడు లాబాను వెళ్ళి యాకోబును కనుగొని, అయ్యో నేను ఏం చేశాను నీకు? అయ్యో నేను నీకు ఏం చేశాను అంటూ, నీకేమైనా బుద్ధి ఉందా? నేను లేని సమయంలో నా కూతుర్లను, నా మనవలను, మనవరాలను వెంట పెట్టుకొని రావడానికి నీకేమైనా బుద్ధి ఉందా? నాకు చెప్తే నేను పంపించేవానిగా అని చెప్పి అక్కడ వాళ్ళ సంభాషణ జరుగుతున్నప్పుడు, నేను మాత్రం తిరిగి మేము రాము, మా తండ్రికి మా పితరులకు వాగ్దానం చేసిన దేశానికి మేము వెళ్ళాలి అని వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతున్నప్పుడు, నువ్వు రాకపోయినావు కానీ నా ఇంటిలో నుంచి నా గృహదేవతలను దొంగతనం చేసి తీసుకొచ్చావు. ఏమండి? దొంగతనం చేసి తీసుకొచ్చావని యాకోబు మీద నిందేశాడు. చదువుదామా? ఎక్కడుంది? మీ అందరికీ పరీక్ష ఎక్కడుంది? ఆదికాండమే. అక్షయ్కి కూడా తెలుసు ఆదికాండం అని. అధ్యాయం కావాలి. 31వ అధ్యాయం 6 నుంచి చదవండి. నీ తండ్రి భార్యలతో చెప్తున్నాడు, మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతం మార్చను, అయినను. చూడండి, కిందికి వెళ్ళి అక్కడ అతన్ని కనుగొన్న తీరు, దొంగిలించిన ఆ మాట గురించి చదవండి. 15వ వచనమా? యాకోబుని కలుసుకున్న సందర్భం కనపడుతుంది అక్కడ. వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహదేవతలను దొంగతనం చేసి తీసుకొచ్చింది. పారిపోవచ్చున్నానని సిరియావాడైన లాబానుకు తెలియజేయక సిరియావాడైన లాబానుకు తెలియజేయకపోవుట అతన్ని మోసపుచ్చిన వాడాయను. అతడు తన కలిగినదంతయు తీసుకొని పారిపోయాడు. కెలాదను కొండ తట్టు అభిముఖుడై వెళ్ళెను. యాకోబు పారిపోయినని 3వ దినమున, ఎన్ని రోజులకు తెలిసిందట మామంగు? 3 రోజులకు తెలిస్తే ఇది ఎందుకు అయ్య గారు ఒకటి చెప్పి ఒకటి చదివిస్తారేంది అయ్య గారు అని కొంతమంది మనసులో అనిపిస్తుంది కదా. అసలు మ్యాటర్ అక్కడే ఉంది. నీకు తర్వాత వెలుగుతాయి బల్బులు అన్నీ ఒకేసారి. గిలాదు కొండ మీద ఎక్కడ చేరాడట? గిలాదు కొండ మీద అతన్ని కలుసుకున్నాడు. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను నద్దకు వచ్చి, పలకకూడదు, జాగ్రత్త సుమి అని దేవుడు చెప్పాడు. కలుసుకున్నాడు.
ఆ కొండ మీద వేసుకొని ఉన్నాడు. ఎందుకంటే కొండ మీద నుంచి మామ ఎక్కడ వస్తుండో తెలుసుకోవడానికి. పైన ఉంటే కదా కింద ఏం జరుగుతుందో తెలిసేది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవేం చేసితివి? నన్ను మోసం చేసి కత్తితో చెరపట్టుకొని వారి వలె నా కుమార్తెలను కొనిపోవటం ఎలా? నీవు నాకు చెప్పకుండా రహస్యముగా పారిపోయే దొంగలాగా నన్ను మోసపుచ్చితివే. ఏమంటున్నాడు? ఒరే, నువ్వు నాకు చెప్పుంటే సంబరముతోనూ డీజేలు పెట్టి పాటలతోనూ మధ్యలో తెలుసా మీకు? మధ్యలో సితారాలతోనూ నిన్ను మంచి కొత్త పెళ్ళి కొడుకును సాగనంపినట్టు సాగనంపుదునుగా. అయితే నన్ను ముద్దు పెట్టుకొననీయక పిచ్చి పట్టిందంట. ఎవరికట? మనం కూడా ప్రార్థన చేసుకుంటుంటే, ప్రార్థనలకు వెళ్తుంటే వీళ్ళకి పిచ్చి పట్టింది అంటారు. ఏమంటారండి? పిచ్చి పట్టింది అంటారు. మనం వెలుగులో ఉన్నాము, జ్ఞానములో ఉన్నామని వాళ్ళకి తెలియదు. యాకోబుని ఏమంటే, నీకు పిచ్చి పట్టిందా? ఇట్లా చేసావు, నా చేత నగును. అయితే పోయిన రాత్రి దేవుడు నన్ను దర్శించాడు. పలకకు జాగ్రత్త సుమి అని నాతో చెప్పెను. వెళ్ళు. ఇక్కడ ఉంది అసలు మ్యాటర్. నా దేవతలను ఎలా, నువ్వు దొంగతనం ఎలా చేశావు? నువ్వు దేవుని బిడ్డవే, నీ పితరుల దేవుడు జీవము కలిగిన వాడు నాతో మాట్లాడాడు. మరి నువ్వు దొంగతనం ఎలా చేశావు? చేశాడా? చేయలేదా? భార్య యాకోబు దానికి సంజాయిషి ఏమిస్తున్నాడు? ఎందుకు వచ్చాడట? తను అర్జెంటుగా ఎందుకు పారిపోవాల్సి వచ్చిందట? బలవంతంగా ఆయన భార్యలను, ఆయన అంటే లాబాను యొక్క కుమార్తెలను అక్కడనే ఉంచి యాకోబు ఒంటరిగా పంపేస్తాడేమని భయముతో భయపడి తిని, ఎవరి యొద్ద నీ దేవతలు కనబడును వాడు ఏంటంట మంచి రోషం కలిగిన మాట చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఎవరి యొద్ద నన్న ఏమైనా ఉన్నాయా? హృదయంలో ఆమె ఎక్కడుంది? ఆమె ఎక్కడ దాచిపెట్టింది? మూటలో దాచిపెట్టి. ఎంత చండాలమైన మనిషి అంటే, మూటలో దాచిపెట్టి సొంత తండ్రితో ఆ మూట మీద కూర్చొని నేను కడగా ఉన్నాను, మూట మించి లేవడానికి ఇప్పుడు వీలు. ఎంత దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడింది. అప్రదిష్ట తెస్తుంది యాకోబుకి. ఆడవాళ్ళకు దొంగ బుద్ధి ఉండకూడదు. ఏ బుద్ధి ఉండకూడదు? కొంతమంది ఆడవాళ్ళకు ఉంటారు. మా ఇంట్లో, మా వెనకడికి మా పెళ్ళైన కొత్తలో మా చుట్టాలలో ఒక ఆమె ఉండేది. ఆమెకి ఏదైనా కనపడితే కథం ఇంకా లేపేయడమే. ఇక పేరైతే చెప్పను, మళ్ళా దీన ఇక్కడ ఉంది, మళ్ళీ పోయి చెప్పొద్దు వాళ్ళకి. పేరైతే చెప్పను. ఏదన్నా కనపడ్డదనుకో, అమ్మగారి అన్నీ దొబ్బేసింది. కొత్త పెళ్ళి కొడుకు పెళ్లి కూతురు అత్తగారింటికి వెళ్తారు కదా, ఇటు నుంచి అటు. ఆమె చేతులు పెట్టిన డబ్బులన్నీ ఉంటాయి కదా, సుమారుగా 1000-2000 అప్పట్లో. అంతవరకు పరుసు కథం. ఈ మధ్య వాళ్ళు మా ఇంటికి చూడడానికి వస్తే నేను బీరవాళ్ళకు బాగా లాకులు వేసుకున్నా. మా ఆవిడకు కూడా చెప్పలే.
ఎందుకంటే పట్టు చీరలు మా పాశ్రమ గారు మంచి మంచి చీరలు ఉన్నాయి, మరి అవి కూడా లేపుకొని పోతుంది అని చెప్పి డబ్బులు అయితే లేవు బీరకు తాళాలు వేయడానికి. బంగారం ఏం లేదు, బంగారం అరతలో ఉంటే బ్యాంకులో పెట్టా. చీరల దొంగతనం, డబ్బులు దొంగతనం, స్త్రీలు కళ్ళకి ఏది కనపడ్డా పోనీయరు కొంతమంది. ప్రైజ్ ది లార్డ్. చూసిందల్లా కావాలన్నమాట. ఎంత ఏముంటుంది, తండ్రితో నేను ఆ మాట చదువమ్మా, ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు నిశ్చయముగా మరణించాలి అని యాకోబేమో శాపనార్థాలు గట్టిగానే పెడుతున్నాడు. చెప్పండి అమ్మా. వెతకి తీసుకొనమని, ఒకళ్ళు దొరికితే తీసుకొని పో సంతోషంగా. లాభానితో చెప్పాను, రాహేలు వాటిని దొంగలీలనని యాకోబుకు తెలియలేదు. భర్తకు తెలియకుండా రహస్యం అన్నమాట ఇది. ఏంటంట, భర్తకు తెలియకుండా ఇది ఒక బిజినెస్. ఎవరు చూస్తారు? దేవుడు. భర్త చూడకపోతే దేవుడు చూడట్లేడా? భర్త ఏమని చెప్తున్నాడు, తెలియకుండానే వాడు మరణం అవుతాడు. ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు చచ్చిపోతారు, వాళ్ళు నాశనం అవుతారు. ఆయన శాపనార్థాలు పెడుతున్నాడు. అర్థమైందా? కానీ ఎవరి దగ్గర ఉంది అది? యాకోబు భార్య దగ్గర. మళ్ళీ ఆమె ఎవరు? యాకోబు భార్య, ప్రియమైన గుండెకాయ. ఎవరట? గుండెకాయ ఆమె. మళ్ళా ఎవరు ఎక్కువ ప్రేమిస్తాం వాళ్ళే మోసం చేస్తారు మనల్ని కదా. ఎవరి మీద అయితే మనం ఆశలు పెట్టుకుంటామో, ఎవరి మీద అయితే నమ్మకం పెట్టుకుంటామో వాళ్ళే మనల్ని బోల్తా కొట్టిస్తారు. పాపం యాకోబు పరిస్థితి కూడా అదే. ప్రియమైన భార్య రాహేల్ని ఎంతసేపు కూడా ఆమెను మెచ్చకపోయేవాడు. క్షమించండి, లేయాను రాహేల్ని ఎంతో ప్రేమించి ఆమెకు స్పెషల్గా ఆమెకు అన్నీ తెచ్చేవాడు అనమాట. అట్లాంటి ఒక స్వార్థముతో కూడిన వాడు కూడా యాకోబు. అట్లాంటి పరిస్థితుల్లో ఏమంటుంది ఆమె? లాబాను ఇద్దరు దాసీల గుడారంలోనికి వెళ్ళాను కానీ అతనికి ఏమీ కూడా దొరకలేదండి. తర్వాత అతడు బయలుదేరి ఏట పెట్టిందంట, ఒంటె సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుంది రాణి. కాలు మీద కాలు వేసుకొని కూర్చుంది లాబాను. అవి దొరకలేదు. ఇట్లాగే చేశాడు వెనకటికి కూడా ఆకాను. ఎవరట? ఆకాను. వీళ్ళ తర్వాత ఆయన వీళ్ళ వంశానికి ఆ యాకోబు కుమారుల వంశములో నుంచి వచ్చిన వాడే ఆకాన్ అన్నమాట. ఆయన వెనకటికి ఇట్లాగే చేశాడు. తీసుకుపోయి గుడారంలో మధ్యలో గొయ్యి తీసి గొయ్యిలో పెట్టేసి మట్టిగా పెట్టి సైలెంట్గా వచ్చి జనాల్లో మందిలో కలిశాడు. మనం అందరం సంఘంలో అన్ని మంచి గొర్రెలే అనుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. చర్చిలు కూడా వేరే వాళ్ళ చెప్పులు వేసుకో, పట్టీలు పోతాయి, బైబిళ్ళు పోతాయి, ఏది కనబడితే మందిరంలో కూడా వేసుకొని పోతారు. అవసరమైతే యాంపులు వేరు మంచుకుంటే, మిక్సర్ మంచుకుంటే అవి కూడా వేసుకొని పోతారు. అందుకని చర్చిలకు తాళాలు గట్టిగా వేసుకుంటున్నారు. వెనకటికి చర్చిలకు అసలు తాళాలే వేయకపోయేవాళ్ళు, ఓపెన్గా ఉండేది. ఎందుకంటే వెనకటికి మన సంఘంలోనే ఎవరు ఎంతో కష్టపడి లేక కార్డ్లెస్ మైక్ తెప్పిస్తే ఈ కిటికీలంగో దూకి కార్డ్లెస్ మైక్ వేసుకొని పోయిన చరిత్ర మనకి. దొంగతనం చర్చిలో నుంచి మైకుతో ఎవరు రబ్బా అది పిచ్చిలేసింది నాకు. దేవుని మందిరంలో దొంగతనం చేయగలిగిన గుండెలు ఎవరికి ఉన్నాయనుకున్నా. ఇంకెవరు? మన చర్చికి వచ్చేటోళ్ళే. ఏం చేసుకుంటారు దాంతో? పెట్టాలి నిజంగా. ఈసారి క్రిస్మస్కి డబ్బులు డిసెంబర్లో తీసుకొచ్చి 1-3 అంట. ఒకటన్నా చర్చి ముందర ఇటొకటి అటొకటి 2 పెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. ఏమంటుంది?
ఇప్పుడు ఆయన వచ్చి ఎక్కడ ఉన్నాడంట? ఆకాను ప్రజల్లో కలిసిపోయారు, అందరూ చచ్చిపోతుంటే చూస్తున్నాడు. దీనికి కారణం ఎవరు అతనికి తెలుసు. ఇట్లాగే గెహాజీ కూడా ఎలీషాను మోసం చేశాడు. ఎవరిని? ఎలీషాని. ఎలీషా వెండి బంగారాలు నయమాని నాకు వద్దు, శాపగ్రస్తమైన నాకు వద్దని చెప్తే రథాల వెంట పరిగెత్తి, అయ్యా ఇందాక మా యజమానుడు వద్దన్నాడు కానీ ఇప్పుడు మారు మనసు పొందాడు, తెమ్మన్నాడు అని చెప్పాడు. ఇందాక వద్దన్నాడు, ఇప్పుడు తెమ్మన్నాడు. ఆయన నిజమే అనుకొని పని వాళ్ళనిచ్చి మూటలు కట్టి మోపిస్తే గెహాజీ ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో భద్రంగా పెట్టుకొని వచ్చి పాస్టర్ గారి ఇంటికి వచ్చి తలుపు కొట్టాడు, టక్ టక్ అని. ఆయన తలుపు తీసి, గెహాజీ ఎక్కడికి వెళ్ళి అంతసేపు అంటే, ఎక్కడికి వెళ్ళానండి, మన ఊర్లోనే అటు వెళ్ళి ఆ బజార్కి వెళ్ళి పలాని మార్తమ్మకో, పలాని మరియమ్మకో, పలాని పుల్లమ్మకో సువార్త చెప్పి ప్రార్థన చేసి వస్తున్నాను. అబద్ధం చెప్పాడు. ఏం చెప్పాడు? అబద్ధం చెప్పా. ఎక్కడ దాచిపెట్టి వచ్చాడు? ఇంట్లో. ఆఖరికి ఏమన్నాడు? నాతో నా ఆత్మ నీతో కూడా రాలేదా? ఎందుకు నువ్వు అబద్ధం ఆడుతున్నావు? గెహాజీకి పట్టిన ఆ నాయమానికి పట్టిన కుష్టే నీకు పట్టుద్దని అనగానే వెంటనే కుష్టి పొడ మొదలైంది. ఇప్పుడు రాయలక్క పరిస్థితి ఏంటిది? చదవమ్మా. నేను ఏంటంట అమ్మా? లేవలేదంట. ఎంత అబద్ధం! ఒక క్రైస్తవురాలు అయ్యుండి, ఒక దేవుని ప్రత్యక్షత వాగ్దానం చేయబడిన ఒక సేవకుడి భార్య అయ్యుండి ఏమంటుంది? ఇలాంటి పచ్చి అబద్ధమా? విశ్వాసులు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు రోజుకి. ఈ రాహేల యొక్క ఆత్మ యేసు నామములో మీలో నుంచి పోవును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అయితే దొరకలేదు. యాకోబుకి తిక్కలేసింది. మండిపడి, నన్ను తరమనేలా, నేను చేసిన ద్రోహమేంటి, పాపమేంటి, నా సమస్త సామాగ్రి తడివి చూచిన తర్వాత నీ ఇంటి వస్తువులన్నింటిలో ఏది దొరికింది? నా వారి ఎదుటను నీ వారి ఎదుటను. అదేంటి? తీర్పు తీర్చు. ఈ 80 ఏండ్లు 20 ఏండ్లు నీ మధ్య ఉన్నాను. నీ గొర్రెలనైనను మేకలనైనను ఎప్పుడైనా తీసుకున్నానా? నీ మంద పొట్టేళ్లను ఎప్పుడైనా రహస్యంగా కోసుకొని అడవిలో చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ వేసుకొని తిన్నానా? దుష్ట మృగముల చేత చూడండి, ఒకవేళ దుష్ట మృగముల చేత ఏమన్నా తింటే నీ వద్దకు దాన్ని తేక, ఆ నష్టానికి కూడా బానిసగా ఏం చేశాడట? జీతం చేశాను. పగటి యందు దొంగిలించబడిన దానినేమి, రాత్రి యందు నా యొక్క పుచ్చుకొంటివి, ఈ దొంగతనం నా మీద ఎందుకు అంట? మంచుకును దేవుడి కోసం క్షీణించాడేనా? పగటి ఎండకు రాత్రి మంచుకు క్షీణించిపోయాడట. నిద్ర అసలు నా కన్నులకే దూరమైపోయింది. చాలు, రాత్రి మంచుకు పగలు ఎండకు నా శరీరము క్షీణించిపోయింది. ఎవరి కోసం క్షీణించిపోయిందయ్యా? సువార్త సేవ చేసి క్షీణించిపోయిందా? దేవుని ప్రేమను ప్రకటించి క్షీణించిపోయిందా? ప్రార్థనలో మోకరిల్లి క్షీణించిపోయిందా? ఎవరి కోసం క్షీణించిపోయింది? రాయేలమ్మ కోసం. ఎవరి కోసం అట? రాయేలమ్మ కోసం క్షీణించింది. ఎవరు చేయమన్నాడు? 14 సంవత్సరాలు ఊడిగం ఎవరు చేయమన్నారు?
ఈరోజు చాలామంది సంఘస్థులు కూడా, విశ్వాసులు కూడా ఈ లోక సంబంధమైన విషయాల్లో క్షీణించిపోతున్నారు. ఈ లోక సంబంధమైన విషయాల కొరకు నశించిపోతున్నారు. దానివల్ల మీకు ప్రయోజనం ఏమీ కూడా లేదు. యాకోబుకు ప్రయోజనం ఏమీ లేదు. ఆయన మామ దగ్గర చెప్పుకునే పరిస్థితి వచ్చినా, రాత్రి మంచు దెబ్బకు, పగలేమో వెండ దెబ్బకు నా కన్నులు క్షీణించిపోయాయి, నా శరీరం క్షీణించిపోయిందంటే దానికి ప్రతిఫలం ఏమీ లేదు. ఈరోజు లోకంలో పడి తిరుగుతూ లోక సంబంధమైన ఆలోచనలతో, లోక సంబంధమైన పనులతో, వ్యర్థమైన స్థలాలలో నువ్వు కష్టపడి నీ దేహము క్షీణించిపోతే నీకు ప్రయోజనం ఏమీ లేదు. దేవుని పనిలో వాడబడి ఇదిగో ఒక హన్నా వలె క్షీణించే దశకు వస్తే ఇదిగో ఆ పరమ తండ్రి యొక్క ప్రత్యక్షత మనకు దక్కుతుంది. అందుకనే భూ సంబంధమైన వాటి మీద కాదు మన మనసు ఉంచేది, పర సంబంధమైన వాటి మీదనే ఎల్లప్పుడూ మన మనస్సు ఉండాలి. వాటి కొరకు మన కళ్ళు క్షీణించాలి నిరీక్షణతో. మన దేహము నలగాలి, మన మోకాళ్ళు నలగాలి. అప్పుడు పరలోకపు తండ్రి మనకు ప్రత్యక్షతనిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. భౌతిక సంబంధమైన విషయాల్ని ఆలోచింపక, క్రీస్తుని విడిచిపెట్టకుండా యోహాను భక్తుడు, యేసుప్రభు ప్రియ శిష్యుడు, యేసు ప్రభుని నువ్వు విడిచిపెట్టి యేసు దేవుడు కాదని చెప్తేనే నిన్ను బ్రతకనిస్తాం, లేకపోతే బజ్జీల కళాయి మీ అందరికీ తెలుసుగా, నూనె ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుందా? బజ్జీ ఎర్రగా అవుతుంది అల్లయ్యంగానే. అట్లాంటి యోహాను బట్టి అంత కళాయి చేయించి దాని నిండా నూనె పోసి బాగా మరిగించి యోహాన్ని తీసుకెళ్ళి అందులో పడేశారు. ఒక బజ్జికాయ అవుతారు అనుకున్నారు. అతడు అనుకున్నాడు, అందులో పడిపోయి నా శరీరము క్షీణించిపోయి కాలిపోయి మాడిపోయినా సరే క్రీస్తు ప్రత్యక్షతను మాత్రం నేను కోల్పోను, యేసయ్యని మాత్రం నేను విడిచిపెట్టనని ఒక తీర్మానంతో పడేయండి, అల్లేసుకోండి, ఇంకేమైనా చేసుకోండి, యేసే దేవుడని అరుస్తూ ఉంటే తీసుకెళ్ళి వేడి వేడి నూనెలో వేశారు. వేస్తే కాలాడా? ఒక బొగ్గ కూడా రాలేదు. మనం వెళ్ళి కాలువల్లో ఈత కొడితే ఎలా చల్లగా ఉంటుందో తెలుసా? అలా ఉంది ఆయనకు అందులో వేడి వేడి నూనెలు. అంటే ఆయనలో ఏముందట? దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్షత. ఆ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం ముందు ఈ లోక సంబంధమైన ఏవి పనిచేయవు బిడ్డలారా. హల్లెలూయా. ఎందుకంటే షడ్రక్ మేషక్ అబేద్నెగోల యొక్క దేహాలను అగ్నిలో క్షీణించాలని అగ్ని గుండంలోనికి పంపిస్తే అక్కడ అగ్ని జ్వాలల వంటి నేత్రాలు కలిగిన వాడు ఉన్నాడు. ఆయన అగ్ని ముందు ఈ అగ్ని వారి వెంట్రుక కూడా కాలకుండా ఆయన రెక్కల మాటను దాచాడు. వాళ్ళు క్షీణించిపోలేదు. ఆఖరికి యోహాన్ని అన్నారు, వీడు ఎట్లా కొట్టినా చావట్లేడు, ఈయన్ని తీసుకెళ్ళి పద్మాసు దీపంలో ఆ సముద్రం మధ్యలో దీవిలో పడేస్తే అక్కడ అన్నము నీళ్ళు ఉండవు. సముద్రంలో నీళ్ళు ఉంటాయిగా పాస్టర్ గారు అంటారు, ఉప్పు నీళ్ళు అన్నమాట, తాగలేవు, తాగితే చస్తావు, విషం కంటే ఎక్కువ. అట్లా వాడే చచ్చిపోతాడు ఆకలికి అనుకున్నారు. అయినా పర్వాలేదు అనుకుని వెళ్ళిపోయాడు. నా శరీరం క్షీణించిన, నా కన్నులు క్షీణించిన, నా దేవుని కొరకే చచ్చిపోతానని తీర్మానం చేసుకున్నాడు యోహాను. అక్కడ చచ్చిపోలేదు. అక్కడికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి అతన్ని ఎత్తుకొని పరలోకానికి తీసుకెళ్ళాడు. అప్పుడు ప్రకటన గ్రంథం లిఖిస్తూ ఉన్నాడు. ప్రైజ్